ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో చాలామందికి తెలుసు. కానీ స్టెప్అప్ ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో మీలో ఎంతోమందికి తెలియదు. ఎస్ఐపి స్టార్ట్ చేయడం చాలామందికి తెలుసు. కానీ ఆ ఎస్ఐపిని మాడిఫై చేసుకోవాలంటే, అంటే ఒకవేళ అమౌంట్ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా, లేకపోతే ఎస్ఐపిని క్లోజ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎస్ఐపిని కొంతకాలం పాటు పాజ్ చేసుకోవాలన్నా, ఈ మొత్తం ఎలా చేయాలో మీలో చాలామందికి తెలియక నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో గ్రో యాప్లో నుంచి స్టెప్అప్ ఎస్ఐపి ఎలా చేసుకోవాలి, అలాగే మీరు ఆల్రెడీ చేసుకున్న ఎస్ఐపిని ఎలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా మాడిఫై చేసుకోవచ్చు, అంటే మీ అమౌంట్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, ఈ విషయాలు మొత్తం కూడా మీకు లైవ్లో నేను మీకు నేర్పిస్తాను. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు స్టెప్అప్ ఎస్ఐపి గురించి మీకు తెలియాలి. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం మన ఆదాయం పెరుగుతూ ఉంటుంది, అలాగే ఇన్ఫ్లేషన్ వల్ల ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఆదాయం పెరుగుతూ ఉన్నప్పుడు, ఖర్చులు కూడా పెరుగుతున్నప్పుడు మనం కనుక మన ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోకపోతే, మనం ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఏ పర్పస్ కోసమైతే స్టార్ట్ చేశామో, అంటే మన పిల్లల చదువుల కోసం అవ్వచ్చు, లేకపోతే మన రిటైర్మెంట్ కోసం అవ్వచ్చు, లేకపోతే ఇల్లు కొనడం కోసం అవ్వచ్చు, లేకపోతే ఒక మంత్లీ ఆదాయం కోసం అవ్వచ్చు, ఏ పర్పస్ కోసమైతే స్టార్ట్ చేశామో ఆ పర్పస్ మనం ఫుల్ఫిల్ చేసుకోలేము, లేకపోతే దానికి కావాల్సిన డబ్బులు తగ్గుతాయి. సో స్టెప్అప్ ఎస్ఐపి యొక్క ఉద్దేశం చాలా సింపుల్ అండి. మన ఆదాయం పెరుగుతుంది, మన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం మన ఇన్వెస్ట్మెంట్ని కూడా కొంచెం కొంచెం పెంచుకుంటూ ఉండటం. ఈ సంవత్సరం మీ జీతం 10,000, వచ్చే సంవత్సరం 12,000 అయింది. ఈ సంవత్సరం మీ ఎస్ఐపి నెలకు 1,000 రూపాయలు చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా అదే 1,000 రూపాయలు చేసుకుంటూ వెళ్తే మీ ఇన్కమ్ ఏమో పెరుగుతుంది. ఆ ఎక్స్ట్రా పెరిగిందని ఏం చేస్తారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేయకపోతే దుబారా ఖర్చు పెడతారు. అందుకే మీ ఇన్కమ్ పెరిగింది కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఒక 100 రూపాయలు 200 రూపాయలు పెంచుకోండి. ఈ సంవత్సరం 1000 రూపీస్ చేశారు, నెక్స్ట్ ఇయర్ నుంచి 1100 1200 చేసుకోండి. అలా మీరు ఎప్పటికప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ని, మీ ఎస్ఐపిని స్టెప్అప్ చేయటం వల్ల మీ గోల్, మీ ఫైనల్ గోల్ ఏదైతే ఉందో దాని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. మామూలుగా మీరు మంత్లీ 10,000 15,000 రూపీస్తో 10 ఇయర్స్ పట్టే గోల్ మీరు స్టెప్అప్ చేసుకుంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్లోనే కంప్లీట్ అవుతుంది. చాలామంది ఎంప్లాయీస్, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఈ స్టెప్అప్ ఎస్ఐపిని ఫాలో అవుతూ ఉంటారండి. మీరు కూడా ఇది ఫాలో అయితే మీ ఫైనాన్షియల్ జర్నీ చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా స్టెప్అప్ ఎస్ఐపి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టెప్అప్ ఎస్ఐపి ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మీ ఫోన్లో గ్రో యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ స్టెప్అప్ ఎస్ఐపి చేసుకోవాలంటే మీకు ఫస్ట్ ఒక విషయం తెలియాల్సింది ఏంటి అంటే, గ్రో యాప్లో కనుక మీరు స్టెప్అప్ ఎస్ఐపి చేసుకోవాలంటే డైరెక్ట్గా ఫస్ట్ స్టెప్లో నుంచి మీరు స్టెప్అప్ ఎస్ఐపి చేయలేరు. ముందు మీకైతే ఎస్ఐపి ఆల్రెడీ రన్ అవుతున్న ఒక ఎస్ఐపి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సో ఫస్ట్ మీరు గ్రో యాప్లో ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక ఎస్ఐపి అయితే స్టార్ట్ చేసుకోండి. ఎస్ఐపి ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చేశాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ మీకు ఎస్ఐపి రన్ అవుతుంటేనే మీరు స్టెప్అప్ ఎస్ఐపి చేసుకోవడానికి కుదురుతుంది అనమాట. సో మీరు ఆల్రెడీ ఎస్ఐపిస్ చేశారు. మీరు చేసిన ఎస్ఐపిస్ మొత్తం ఎక్కడ ఉంటాయి? ఈ గ్రో యాప్లో కింద మ్యూచువల్ ఫండ్స్ బటన్ ఉంది కదా, ఇందులోకి వెళ్తే డాష్ బోర్డ్లోకి వెళ్తే మీరు చేసిన ఎస్ఐపిస్ కనిపిస్తూ ఉంటాయి. నేను లాస్ట్ వీడియోలో ఒక ఎస్ఐపి చేశాను మీకు చెప్పడం కోసం. సో ఈ ఎస్ఐపి, ఇప్పుడు ఈ ఎస్ఐపిని కనుక మీరు మాడిఫై చేసుకోవాలన్నా లేకపోతే క్యాన్సిల్ చేసుకోవాలన్నా మొత్తం నేను నేర్పిస్తాను. ఫస్ట్ అయితే స్టెప్అప్ ఎస్ఐపి ఎలా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఈ ఎస్ఐపి వాల్యూ పెరగాలి. ఎంత పెరగాలి అంటే మన చాయిస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాం. ఇది నాకు రన్ అవుతున్న ఎస్ఐపి కాబట్టి దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ రిడీమ్ అని ఉంది, ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అని ఉంది. సో ఈ గ్రో యాప్లో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ సెక్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్, డాష్ బోర్డ్, ఎస్ఐపిస్, వాచ్ లిస్ట్ అని ఉంటాయి. ఇందులో ఎస్ఐపి సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపిస్ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించినట్టు ఒక ఎస్ఐపి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ స్టెప్అప్ అని కనిపిస్తుంది, చేంజ్ అమౌంట్ ఆర్ డేట్ అని కనిపిస్తుంది. ఈ మొత్తం తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకైతే కావాల్సింది స్టెప్అప్ చేయాలి కాబట్టి క్లియర్గా యాడ్ స్టెప్అప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాం. కరెంట్ ఎస్ఐపి 100 రూపాయలు కట్ అవుతుంది. ఇంక్రీజ్ బై అమౌంట్ అంటే మీరు స్టెప్అప్ ఎంతో చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ నుంచి నేనేమనుకుంటున్నానంటే నాకు 100 రూపాయలు కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ కట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, లేకపోతే 500 రూపీస్ కట్ అవ్వాలనుకుంటున్నా. ఆల్రెడీ 100 రూపాయలు కట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి 500 అవ్వాలంటే ఇంకో 400 రూపాయలు నెక్స్ట్ ఇయర్ నుంచి పెరగాలన్నమాట, స్టెప్అప్ అవ్వాలి. సో 400 రూపీస్ యాడ్ చేస్తాను. తర్వాత మీరు అనుకోవచ్చు, సార్ స్టెప్అప్ అనేది ఓన్లీ 1 ఇయర్కి ఒకసారి చేయాలని అవసరం లేదండి, మీరు కావాలంటే 6 మంత్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ స్టెప్అప్ అనేది ఎప్పుడెప్పుడు జరగాలి? 6 మంత్స్కి ఒకసారి జరగాల, 1 ఇయర్కి ఒకసారి జరగాల?
మీ ఇష్టం. జనరల్గా మనందరికి కూడా ఇన్కమ్ అనేది సంవత్సరానికి ఒకసారి పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు 1 ఇయర్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా బిజినెస్ వాళ్ళు లేకపోతే 6 నెలలకు ఒకసారి ఆదాయం పెరిగే వాళ్ళు మాత్రం 6 మంత్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 1 ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కింద ప్రొసీడ్ అని ఉంది. ప్రొసీడ్, ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. స్టెప్అప్ యాక్టివేటెడ్, అంతే సింపుల్. చూసారా, స్టెప్అప్ యాక్టివేట్ అయిపోయింది. February 27 నుంచి, ఇప్పుడు మనం February 26లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ February 27 అంటే February 2027 నుంచి ఎవ్రీ మంత్ 500 కట్ అయిపోతుంది అనమాట. క్లియర్గా స్టెప్అప్ యాక్టివేటెడ్, అంతే, డన్. ఇంకంతే, ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ నెక్స్ట్ ఇయర్ నుంచి 500 రూపీస్ కట్ అయిపోతూ ఉంటుంది. అలా ఎవ్రీ ఇయర్ కూడా 500 పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. ఇది ఓకే, ఇది స్టెప్అప్ చేయటం అనమాట. నెక్స్ట్, సార్ ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు మనం పెట్టిన ఎస్ఐపి అమౌంట్ని మోడిఫై చేసుకోవాలన్నా లేకపోతే డేట్ మార్చుకోవాలన్నా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు? సేమ్ ఎస్ఐపిలోకి వచ్చాం. మన ఎస్ఐపి మనం ఏదైతే డీటెయిల్స్ మారుతున్నాం అనుకుంటున్నామో ఆ ఎస్ఐపిని సెలెక్ట్ చేసుకున్నాం. క్లియర్గా ఇక్కడ చూసారా, చేంజ్ అమౌంట్ ఆర్ డేట్ అని ఉంది. దాని మీద సెలెక్ట్ చేసాం అనుకోండి, చేంజ్ అమౌంట్ ఆర్ డేట్. సో ఎంటర్ న్యూ అమౌంట్. ఓల్డ్ అమౌంట్ 100 రూపీస్ కాబట్టి 100 కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా పెంచుదాం అనుకుంటున్నా, బై మిస్టేక్ 1000 బదులు 100 ఎంటర్ చేశాను. సో 1000 పెంచుదాం అనుకుంటున్నా. 1000 పెంచేసి సేవ్ చేంజెస్ అని కొట్టాను అనుకోండి, సేవ్ అయిపోతుంది. అలాగే అమౌంట్ ఇలా మార్చాలి. మరి డేట్ మార్చాలంటే ఇక్కడ కిందే ఉంది చూసారా, మంత్లీ ఆన్ 5th. నేను లాస్ట్ టైం పెట్టేటప్పుడు ఎవ్రీ మంత్ 5th మనీ కట్ అవ్వాలని పెట్టాను. అలా కాకుండా 7th కానీ 10th కానీ 15th కానీ మార్చుకోవాలనుకుంటున్నాం. సింపుల్, దాని మీద సెలెక్ట్ చేయటం. ఎవ్రీ మంత్ నాకు 10th కట్ అవ్వాలి, కన్ఫర్మ్ కొట్టడం, కింద సేవ్ చేంజెస్ కొట్టడం, అంతే, సింపుల్. ఒక్కసారి మనం కనుక సేవ్ చేంజెస్ కొడితే సేవ్ చేంజెస్ అయిపోతాయి. కన్ఫర్మ్ యూ న్యూ అమౌంట్ అండ్ డీటెయిల్స్. 100 రూపీస్ ఎవ్రీ మంత్ నాకు 10th కట్ అవ్వాలి. సో దాన్ని కన్ఫర్మ్ కొట్టేస్తాం అనమాట, అంతే. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా, సరే ఎస్ఐపిలో నేను పెట్టాను కానీ నాకు మంత్లీ ఇన్కమ్ రావట్లేదు, దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చండి. సేమ్ మళ్ళీ ఎస్ఐపి బ్యాక్ వచ్చేసి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన టాప్లో క్యాన్సిల్ ఎస్ఐపి అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు, రీజన్ ఏంటి? రిటర్న్ సాటిస్ఫై అవ్వలేదా, లేకపోతే మనీ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే పాజ్ చేసుకోవాలనుకుంటున్నారా, పర్పస్ ఏంటి, లేకపోతే గోల్ కంప్లీట్ అయిందా, ఇంకేమన్నా అదర్ రీజన్స్ ఉన్నాయా, మీ చాయిస్ అనమాట. అసలు ఫుల్గా సార్ నాకు అసలు ఎస్ఐపియే వద్దు, నేను ఫుల్గా దీన్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తున్నాను అనుకుంటున్నాను అనుకుంటే మీ ఇష్టం, ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోండి. గోల్ కంప్లీటెడ్ అని, లేకపోతే నాట్ సాటిస్ఫైడ్ విత్ రిటర్న్స్ అని, మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. గోల్ కంప్లీటెడ్ అని కొడతాం, కింద క్యాన్సిల్ ఎస్ఐపి కొట్టేస్తాం. అలా కాకుండా సార్ నేను కొంతకాలం వరకు నాకు ఒక 3-4 మంత్స్ శాలరీ రాదు, నేను జాబ్ షిఫ్ట్ అవుతున్నాను, మళ్ళీ తర్వాత శాలరీ వచ్చింది, ఈ 3-4 మంత్స్ నేను పాజ్ చేస్తున్నాం అనుకుంటున్నాను అనుకుంటే చాలా సింపుల్, వాంట్ టు పాజ్ ఇన్వెస్టింగ్ అని ఉంది. అక్కడ మీరు కావాలంటే ఎస్ఐపి ఒక ఇన్స్టాల్మెంట్ కానీ స్కిప్ చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి ఇంకో ఇన్స్టాల్మెంట్ స్కిప్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఇలా పాజ్ కూడా చేసుకోవచ్చు. సో మీ ఎస్ఐపిని మీరు క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు, పాజ్ అయినా చేసుకోవచ్చు, అమౌంట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, డేట్ మార్చుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇన్వెస్ట్మెంట్స్లో ఎస్ఐపికి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఇంకే ఇన్వెస్ట్మెంట్కి ఉండదు. ఓకే, సో ఇలా చేసుకోవాలండి. మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా, దాన్ని స్టెప్అప్ చేసుకోవాలన్నా, దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలన్నా ఇంత సింపుల్గా మీరు డైరెక్ట్గా గ్రో యాప్లో నుంచి చేసుకోవచ్చు. స్టెప్అప్ ఎస్ఐపి ఎలా చేయాలో చూశారు కదండి. అలాగే ఎస్ఐపి ఎలా క్యాన్సిల్ చేయాలో, మాడిఫై చేసుకోవాలో కూడా నేర్చుకున్నారు. మీకు కనుక ఈ టాపిక్స్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, డబ్బును ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ, సైనింగ్ ఆఫ్.